హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మంచి మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి. Definitely I will give you reply and clarify all your doubts. Now let's get into the story. The title of the story is Value of Friendship. Value of Friendship అంటే స్నేహం యొక్క విలువ. వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే స్నేహం యొక్క విలువ. స్టోరీలోకి వెళ్తే, వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ హార్స్ లివ్డ్ ఇన్ ఎ ఫారెస్ట్ అలాంగ్ విత్ ఇట్స్ చైల్డ్. వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే ఒకానొకప్పుడు. వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొకప్పుడు. ఏ హార్స్ అంటే ఒక గుర్రము, లివ్డ్ నివసించేది, ఇన్ ఏ ఫారెస్ట్ ఒక అడవిలో, అలాంగ్ విత్ అంటే కలిసి, అలాంగ్ విత్ ఇట్స్ చైల్డ్. ఇట్స్ అంటే దాని యొక్క, చైల్డ్ అంటే పిల్ల. అంటే ఒకానొకప్పుడు ఒక గుర్రము ఒక అడవిలో దాని పిల్లతో కలిసి జీవిస్తూ ఉండేది. సో ఇక్కడ లివ్డ్ అంటే నివసించడము అనుకున్నాం కదండి. LIVE లివ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లివ్డ్ అనమాట. అంటే ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు మనకి, కాబట్టి ప్రతి వెర్బ్ పాస్ట్ ఫామ్లో యూజ్ చేశారు. ఓకే. ద హార్స్ డిడ్ నాట్ లైక్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ ద అదర్ యానిమల్స్ అండ్ రిఫ్యూజ్డ్ టు టాక్ టు ఎనీవన్ ఇన్ స్పైట్ ఆఫ్ సెవరల్ ట్రయల్స్ బై ద రిమైనింగ్ యానిమల్స్. ద హార్స్ డిడ్ నాట్ లైక్, లైక్ అంటే ఇష్టపడము. ద హార్స్ డిడ్ నాట్ లైక్ అంటే ఆ గుర్రానికి ఇష్టం ఉండేది కాదు. ఏమిటి? బీయింగ్ ఫ్రెండ్లీ విత్ ద అదర్ యానిమల్స్. బీయింగ్ అంటే ఉండడము, బీయింగ్ అంటే ఉండడము, ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా, విత్ ద అదర్ యానిమల్స్ అంటే ఇతర జంతువులతో, విత్ అంటే తో అనమాట, ఇతర జంతువులతో స్నేహపూర్వకంగా ఉండడం ఈ గుర్రానికి ఇష్టం ఉండేది కాదు. అండ్ మరియు రిఫ్యూజ్డ్ టు టాక్ టు ఎనీవన్. రిఫ్యూజ్డ్ టు టాక్ టు ఎనీవన్. రిఫ్యూజ్డ్ అంటే తిరస్కరించడము. రిఫ్యూజ్డ్ టు టాక్ టు ఎనీవన్ అంటే ఎవరితోనైనా సరే, టాక్ అంటే మాట్లాడడం కదా, ఎవరితోనైనా సరే మాట్లాడడానికి తిరస్కరించేది, అంటే మాట్లాడడానికి ఒప్పుకునేది కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ సెవరల్ ట్రయల్స్ బై ద రిమైనింగ్ యానిమల్స్. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, ఏమైనప్పటికీ, సెవరల్ ట్రయల్స్, సెవరల్ అంటే చాలా, ట్రయల్స్ అంటే ప్రయత్నాలు, బై ద రిమైనింగ్ యానిమల్స్ అంటే రిమైనింగ్ అంటే మిగిలిన జంతువులు, అంటే మిగిలిన జంతువులు చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ వాటితో మాట్లాడడానికి తిరస్కరించేది అనమాట, అంటే నిరాకరించేది ఈ గుర్రం. అంటే ఎవరితోనూ కూడా మాట్లాడడానికి ఇష్టపడేది కాదు, స్నేహం చేయడానికి కూడా ఇష్టపడేది కాదు. స్లోలీ అయితే నెమ్మదిగా, స్లోలీ అంటే నెమ్మదిగా, ద యానిమల్స్ టు స్టాప్డ్ దేర్ ట్రయల్స్. ఆ జంతువులు కూడా, TOO2 అంటే కూడా, స్టాప్డ్ దేర్ ట్రయల్స్. ఓకే, దేర్ అంటే వాటి యొక్క, ట్రయల్స్ అంటే ప్రయత్నాలు, స్టాప్డ్ అంటే ఆపేసాయి అనమాట. అంటే నెమ్మదిగా మిగిలిన జంతువులు కూడా ఈ గుర్రంతో మాట్లాడాలి అనే ప్రయత్నాల్ని విరమించుకున్నాయి, ఇంకా మానేశాయి. ఎందుకంటే దీనిని ఎంత ట్రై చేసినా ఇది స్నేహం చేయదు, మాట్లాడదు అని అర్థమయ్యాయి అన్నమాట. అయితే వన్ డే ఒకరోజు, వైల్ గ్రేజింగ్ ఇన్ ద ఫారెస్ట్. వైల్ అంటే అప్పుడు, ఓకే, గ్రేజింగ్, గ్రేజింగ్ అంటే మేత మేయడము. ఓకేనండి, గ్రేజింగ్ అంటే మేత మేయడం. వైల్ గ్రేజింగ్ ఇన్ ద ఫారెస్ట్ అంటే ఒకరోజు అడవిలో మేత మేస్తూ ఉన్నప్పుడు, ద పోనీ ఆస్క్డ్. పోనీ అంటే గుర్రపు పిల్లని పోనీ అంటారండి. పోనీ అంటే గుర్రపు పిల్ల. ఓకే, ఇందాక చైల్డ్ అని వచ్చింది కదా పిల్ల, ఆ గుర్రపు పిల్లని పోనీ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, సో మనకి ఆడపిల్లలు హెయిర్ జడ వేసుకోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి వదిలేసినప్పుడు కూడా పోనీ టైల్ అంటారు, మీరు వినే ఉంటారు కదా. అంటే గుర్రం పిల్ల యొక్క తోకలాగా ఉంటుంది కాబట్టి అది చూడడానికి కాస్త ఫన్నీగా పోనీ టైల్ అంటారనమాట. సో ఇక్కడ పోనీ అంటే గుర్రపు పిల్ల. ఓకే, సో అలా ఒకరోజు అడవిలో మేత మేస్తూ ఉన్నప్పుడు
ఆ గుర్ర పిల్ల అడిగిందనమాట, తల్లిని అడిగింది ఏమని, మదర్ అమ్మ వై డోంట్ యూ లైక్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ అదర్స్. ఓకే, వై డోంట్ యూ లైక్ అంటే నీకు ఎందుకు ఇష్టం ఉండదు, బీయింగ్ ఫ్రెండ్లీ విత్ అదర్స్ అంటే ఇతరులతో స్నేహంగా ఉండడం అనేది నీకు ఎందుకు ఇష్టం ఉండదమ్మా అని అడిగిందనమాట. అప్పుడు ఆ తల్లి గుర్రం ఏం చెప్తుందంటే, ఫ్రెండ్షిప్ విత్ అదర్స్ లీడ్స్ టు మెనీ డేంజర్స్. ఓకే, ఫ్రెండ్షిప్ విత్ అదర్స్ అంటే ఇతరులతో స్నేహం చేస్తే, లీడ్స్ అంటే దారి తీయడము, అది ఎక్కడికి దారి తీస్తుందంటే టు మెనీ డేంజర్స్, అది చాలా ప్రమాదాలకి దారి తీస్తుంది. అంటే ఇతరులతో స్నేహాలు చేస్తే అది చాలా ప్రమాదాలకి దారి తీస్తుంది. ఇట్స్ ఆల్వేస్ బెటర్, ఇట్స్ అంటే ఇక్కడ కామా ఉండాలండి, అంటే ఇట్ ఈజ్ అనమాట. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ అవర్ ఓన్, కాబట్టి మనంతటా మనమే ఉండడము అంటే ఒంటరిగా ఉండడం ఎప్పుడు ఎల్లప్పుడూ మంచిది అని చెప్పిందనమాట. రిప్లైడ్ ద హార్స్, ఆ తల్లి గుర్రం ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ఓకే, సో అంటే ఇతరులతో స్నేహం చేయడం అనేది చాలా ప్రమాదం, సో అది కాబట్టి ఎల్లప్పుడూ మన మానాన మనమే ఉండడం మంచిది అని అది సమాధానం ఇచ్చింది. వన్స్ అయితే వన్స్ అంటే ఒకసారి, ద హార్స్ టుక్ హెర్ పోనీ టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్ ఫర్ గ్రేజింగ్. ఇది గ్రేజింగ్ అండి, అంటే జెడ్ పడాలి, ప్రింటింగ్ మిస్టేక్ అనమాట, సి పడింది. ఓకే, వన్స్ ఒకసారి, ద హార్స్ టుక్ హెర్ పోనీ, టుక్ అంటే తీసుకెళ్ళడము, టేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టుక్ అనమాట. టుక్ హెర్ పోనీ అంటే ఈ తల్లి గుర్రం ఒకరోజు తన పిల్లని తీసుకెళ్ళింది ఎక్కడికండి, టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్. ఫార్ ఆఫ్ ప్లేస్ అంటే ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఎందుకు, ఫర్ గ్రేజింగ్ అంటే మేత మేయడానికి తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్తే దేర్ అంటే అక్కడ, షీ యాక్సిడెంటల్లీ గాట్ ట్రాప్డ్ ఇన్ ఏ హంటర్స్ నెట్. ఓకే, షీ అంటే ఆమె అంటాం కదండి, అయితే ఇక్కడ ఆమె అని కాదు, ఆ గుర్రం అనమాట. ఆ గుర్రం యాక్సిడెంటల్లీ అంటే ప్రమాదవశాత్తు, గాట్ ట్రాప్డ్ అంటే చిక్కుకుంది, ప్రమాదవశాత్తు చిక్కుకుంది. ఎక్కడండి, ఇన్ ఏ హంటర్స్ నెట్. హంటర్ అంటే వేటగాడు, హంటర్స్ ఇక్కడ కామా పెట్టి ఎస్ పెడితే అపోస్ట్రఫీ ఎస్ అంటారు, అంటే యొక్క అని అర్థం వస్తుంది. అంటే వేటగాడి యొక్క నెట్ అంటే వలలో ప్రమాదవశాత్తు చిక్కుకుందనమాట. అక్కడ ఎవరు, తల్లి గుర్రం చిక్కుకుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వెన్ ద హార్స్ స్టార్టెడ్ క్రయింగ్ అలౌడ్, అప్పుడు వెన్ అంటే అప్పుడు, ద హార్స్ స్టార్టెడ్ క్రయింగ్ అలౌడ్. క్రయింగ్ అంటే ఏడవడము, క్రయింగ్ అంటే ఏడవడము, అలౌడ్ అంటే బిగ్గరగా. అప్పుడు ఆ గుర్రం గట్టిగా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టినప్పుడు, అంటే ఆ వలలో చిక్కుకుంది కదండి, అలా చిక్కుకోవడం వల్ల ఇది గట్టిగా ఏడవడం మొదలెట్టింది. అలా మొదలుపెట్టినప్పుడు వెన్ అంటే అప్పుడు, ద పోనీ ర్యాన్ ఇన్ దట్ డైరెక్షన్, ఆ దూరంగా మేత మేస్తున్నటువంటి ఆ పోనీ, ఆ పిల్ల ఉంది కదా గుర్రం పిల్ల, అది ర్యాన్ ఇన్ దట్ డైరెక్షన్, ఆ తల్లి ఉన్న వైపుకి ర్యాన్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. అండ్ స్టార్టెడ్ క్రయింగ్ టూ అంటే కూడా, అది కూడా ఏడవడం మొదలుపెట్టింది. అంటే తల్లి వలలో చిక్కుకుంది కాబట్టి, అది ఏడుస్తోంది కాబట్టి దాన్ని చూసి ఈ పిల్ల కూడా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ప్యాసిఫయింగ్ హెర్ కిడ్, ప్యాసిఫయింగ్ అంటే ఊరుకోబెట్టడము లేదా ఊరడించడము. అంటే మనం ఎవరైనా చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు మనం ఏదో ఒకటి చేసి ఊరుకోబెడతాం కదండి, అలా ఊరుకోబెట్టడాన్ని ప్యాసిఫయింగ్ అంటారు. ప్యాసిఫయింగ్ హెర్ కిడ్, అప్పుడు తన పిల్లని ఊరుకోబెడుతూ, ద హార్స్ సెడ్, ఆ గుర్రం అందనమాట, ఏమందంటే, డియర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, నిన్ను నువ్వు బాగా కేర్ తీసుకో. ఓకే, ఎందుకంటే నేను ఇక ఎలాగో వలలో చిక్కుకుపోయాను కాబట్టి నేను ఉంటానో లేదో, ఇక నిన్ను నువ్వు బాగా కేర్ తీసుకో. ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్,
అయ్యో ఇక్కడ డన్ కదండి, మేడ్ అంటే సూటబుల్గా ఉంటుంది, అంటే మేక్ మిస్టేక్ అనాలి, డూ మిస్టేక్ కాదు. సో మేక్ సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ మేడ్ అనమాట. ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ బై నాట్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ అదర్స్, అంటే ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండకుండా నేను మిస్టేక్ చేశాను, తప్పు చేశాను, అంటే ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండకుండా నేను తప్పు చేశాను. ఓన్లీ ఇఫ్ వీ హ్యాడ్ ఫ్రెండ్స్, ఓన్లీ ఇఫ్ వీ హ్యాడ్ ఫ్రెండ్స్ అంటే మనకే కనుక స్నేహితులు ఉండి ఉంటే, ఓకే, ఓన్లీ ఇఫ్ వీ హ్యాడ్ ఫ్రెండ్స్ అంటే మనకే కనుక స్నేహితులు ఉండి ఉంటే, దే వుడ్ హ్యావ్ కమ్ ఫర్ అవర్ హెల్ప్, వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ఇప్పుడు వచ్చి ఉండేవారు. ఓకే, మనకే కనుక ఫ్రెండ్స్ ఉండుంటే వాళ్ళు ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చి ఉండేవారు అని ఆ పిల్లని ఓదారుస్తూ అన్నదన్నమాట ఆ తల్లి. అయితే ఎట్ ద సేమ్ మూమెంట్, ఓకే, ఎట్ ద సేమ్ మూమెంట్ అంటే అదే క్షణంలో ఏ లయన్ హ్యాపెండ్ టు పాస్ బై, ఓకే, ఒక సింహము హ్యాపెండ్ టు పాస్ బై, పాస్ అంటే అలా నడుచుకుంటూ వెళ్ళడం అనమాట, అంటే హ్యాపెండ్ అంటే జరిగింది, అంటే ఒక సింహము అలా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది సేమ్ అదే క్షణంలో ఆ ప్లేస్లో. హీ సా ది హార్స్, ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ సింహం అనమాట. సా అంటే చూడడము, సి అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సా. హీ సా ది హార్స్, ఆ సింహం ఆ గుర్రాన్ని చూసింది. అండ్ చూసి ఏం చేసింది, ఇమీడియట్లీ వెంటనే ఫెచ్డ్ ఎ మౌస్ ఫర్ హెల్ప్, ఫెచ్డ్ అంటే తీసుకురావడము, ఓకే, ఫెచ్ అంటే తీసుకురావడము, ఏ మౌస్ అంటే చిట్టెలుక, ఓకే, వెంటనే ఒక చిట్టెలుకని తీసుకొచ్చింది ఆ సింహం హెల్ప్ చేయడం కోసం. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్, ఇక్కడ ఏ ఉండాలండి, సో ఏ ఫ్యూ మినిట్స్ లేటర్, ఏ ఫ్యూ అంటే కొన్ని నిమిషాల, ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ అంటే కొన్ని నిమిషాల తర్వాత ద మౌస్ బ్రోక్ ఓపెన్ ద నెట్ విత్ ఇట్స్ షార్ప్ టీత్, షార్ప్ అంటే పదునైన, టీత్ అంటే పళ్ళు, అంటే ఆ చిట్టెలుక తన పదునైన పళ్ళతో బ్రోక్ ఓపెన్ అంటే తెంపేయడం అనమాట. బ్రోక్ ఓపెన్ ద నెట్, ఆ వలని తెంపేసింది అంటే కొరికేసింది అనమాట. అప్పుడు ద హంటర్, ఆ వలను పెట్టిన వేటగాడు ఉంటాడు కదా, ఆ హంటర్ హూ రీచ్డ్ దట్ ప్లేస్, ఇక్కడ హూ అంటే ఎప్పుడు కూడా ఆ హూకి ముందున్న వర్డ్ ఏంటనేది ఆ వర్డ్ని అప్లై చేసుకోవాలండి. హూ అంటే ఎవరు ఇక్కడ, హంటర్ అనమాట. ద హంటర్ రీచ్డ్ దట్ ప్లేస్, ఆ వలని పెట్టినటువంటి ఆ వేటగాడు ఆ ప్లేస్కి చేరుకున్నాడు. రీచ్డ్ అంటే చేరుకుని సా ది లయన్, ఆ సింహాన్ని చూసి అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయాడు అనమాట. అప్పుడు వెన్ ద హార్స్ థ్యాంక్డ్ ద లయన్ అండ్ ద మౌస్ ఫర్ దేర్ హెల్ప్, ద లయన్ సెడ్, వెన్ అంటే అప్పుడు, సో ఆ వలలోంచి బయటకు వచ్చి ఆ గుర్రము ద హార్స్ థ్యాంక్డ్ ద లయన్ అండ్ ద మౌస్, ఈ సింహానికి ఆ చిట్టెలుకకి కూడా థ్యాంక్డ్ అంటే కృతజ్ఞతలు చెప్పుకుంది, ఓకే, ఫర్ దేర్ హెల్ప్, అవి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నప్పుడు, వెన్ అంటే అప్పుడు, అలా చెప్పుకున్నప్పుడు ద లయన్ సెడ్, ఆ సింహం ఏమందంటే ఫ్రెండ్, స్నేహితుడా, నౌ డూ యూ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఫ్రెండ్స్. నౌ డూ యూ అండర్స్టాండ్, నౌ అంటే ఇప్పుడు, డూ యూ అండర్స్టాండ్ అర్థమయ్యిందా, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఫ్రెండ్స్, హ్యావ్ అంటే కలిగి ఉండడము, అంటే స్నేహితుల్ని కలిగి ఉండడం ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమయ్యిందా అందనమాట ఆ సింహం. ఓన్లీ వెన్ వీఆర్ ఆల్ టుగెదర్, ఓన్లీ వెన్ అంటే అప్పుడు మాత్రమే, వీఆర్ ఆల్ టుగెదర్ అంటే కలిసిమెలిసి, అంటే మనందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు మాత్రమే విల్ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్, స్ట్రెంగ్త్ అంటే బలము, విల్ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్, ఓకే, సిచ్యువేషన్ అంటే పరిస్థితి, ఎలాంటి పరిస్థితినైనా సరే, ఇక్కడ టు ఫేస్ అంటే ఎదుర్కోవడం, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కొనే బలం మనకు ఉంటుంది, అంటే మనందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల బలం మనకు ఉంటుంది అందనమాట ఆ సింహం ఈ గుర్రంతో. అప్పుడు ద హార్స్
టాప్ రియలైజ్డ్. ఇక్కడ టాప్ అనే వర్డ్ అవసరం లేదండి, ఇది అన్నెసరీగా ప్రింట్ అయినట్టు ఉంది. ద హార్స్ రియలైజ్డ్. అప్పుడు ఆ గుర్రానికి అర్థమైంది, రియలైజ్డ్ అంటే గుర్తించింది. ఏం గుర్తించిందండి? ద వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్. స్నేహం యొక్క విలువ ఏంటనేది అప్పుడు గుర్తించింది అనమాట ఆ గుర్రం. అండ్ నాడెడ్ ఇన్ అగ్రిమెంట్. నాడెడ్ అంటే తల ఊపడము. అంటే ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మనం అవును అన్నట్టుగా తల ఊపుతాం కదండి, అలా తల ఊపడాన్ని నాడ్ అంటారు. నాడ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ నాడెడ్ అనమాట. నాడెడ్ ఇన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే అవును అని ఒప్పుకుంటున్నట్టుగా ఆ గుర్రం తల ఊపిందనమాట. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి షీ స్టార్టెడ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ది యానిమల్స్. షీ అంటే ఆమె కదండి, ఇక్కడ షీ అంటే ఆ గుర్రం అనమాట. స్టార్టెడ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ది యానిమల్స్. అన్ని జంతువులతోనూ స్నేహపూర్వకంగా ఉండడం మొదలుపెట్టిందనమాట ఆ గుర్రం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. సో రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.